బ్రేకింగ్ వార్ హెడ్స్ ను ఉపయోగించడం జరిగింది. GBEW మాట్లాడుకుంటుంటారు. వాటిని ప్రయోగించి వాటిని కొట్టిపడేసింది, ఆ బిల్డింగ్ ని కొట్టిపడేసింది అండ్ ఆయతుల్ అలీ ఖమేనీ మీద టార్గెట్ చేసిన సందర్భం. ఈ రోజు ఇరాన్ కూడా ఎవరికి చెప్పా పెట్టకుండా ఒక ప్రిసిషన్ స్ట్రైకింగ్ చేసి ఇది బెదిరింపు అనుకోవాలా, లేకపోతే బెంజమిన్ నెతన్యాహును భయపెట్టే ప్రయత్నం అనుకోవాలా, లేకపోతే దీన్ని ఎలా చూడాలి నందు? భయపెట్టే ప్రయత్నం అనే కంటే కూడా ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం, లేదంటే నేను లేస్తే మనిషిని కాదనే మాటలు మాట్లాడడం లాంటివి మనం చూడం ఖచ్చితంగా. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇరాన్ ఈజ్ వెరీ క్లియర్ దట్ దే వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఫర్ దే సుప్రీం లీడర్ అండ్ దానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి దాడులు. ఇక ఏం లేదు, పంటికి పన్ను కంటికి కన్ను అనే విధానం ఉంటుంది కదా సచిన్. దే ఆర్ ఫాలోయింగ్ దిస్. దే వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఫర్ దేర్ సుప్రీం లీడర్స్ లైఫ్ ఖచ్చితంగా. సో నెతన్యాహునే టార్గెట్. ఇప్పుడు వాళ్ళకున్న అతిపెద్ద సమస్య కూడా నెతన్యాహు అవుతారు. ఎలాగైతే ఇజ్రాయెల్ కానీ అమెరికాకు కానీ ఇప్పటి వరకు ఖమేనీ ఎలాగైతే ప్రాబ్లం అయ్యాడు, ఖమేనీని ఎలిమినేట్ చేస్తే మనకి ప్రాబ్లం పోతుందని చెప్పేసి ఎలాగైతే అనుకున్నారో, ఈవెన్ నెతన్యాహుని టార్గెట్ చేస్తాం మేము అనే స్థాయిలో ఇప్పుడు ఇరాన్ కూడా కనిపిస్తోంది. సో దే హ్యావ్ వెరీ క్లియర్ విజన్ సచిన్. ఈ విషయంలో అందులో డౌటే లేదు. దే ఆర్ నాట్ ట్రయింగ్ టు స్కేర్ దెమ్. వాళ్ళు భయపెట్టడానికి చూడడం లేదు, నష్టం చేయడానికి చూస్తున్నారు. దే వాంటెడ్ టు టేక్ దేర్ ఛాన్సెస్. ఈ విషయంలో సింపుల్ గా చెప్పాలంటే రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు, ఎంతకైనా తెగించడానికి రెడీ అయిపోయారు. ఇంతకంటే మేము నష్టపోవడానికి ఏమీ లేదన్న ఫీల్లో ఒక మాటలో ఇరాన్ ఉందనే మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సుప్రీం లీడర్ మీద డైరెక్ట్ గా అటాక్ చేసి అతని ప్రాణాలు తీసి అక్కడ వ్యవస్థని వాళ్ళ చేతుల్లోంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తుండడం, ఈవెన్ ప్రజలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం. మొన్న జరిగినప్పుడు జెన్జీ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఎలాగైతే ట్రంప్ చెప్పాడో మా సపోర్ట్ ఉంటుందని వాళ్ళకి, ఇప్పుడు నెతన్యాహు కూడా డైరెక్ట్ గా ప్రసంగాల్లో చెప్తున్నాడు కదా. ఆయన ఈ యుద్ధం సమయంలో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అన్నింటిలో ఏం చెప్తున్నాడు, ప్రజలు మీరే రావాలి రోడ్ల మీదకి, మీరు వచ్చి మొత్తం కూల్చేయండి, వీళ్ళందరినీ తీసేయండి, మీరు అనుకున్న సామ్రాజ్యాన్ని నెలకొల్పండి అని చెప్పేసి ఇరాన్ ప్రజలకి ఒక పిలుపునిస్తున్నాడు. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ కేవలం ఇక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్స్ ని ఎలిమినేట్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఏ ఆనవాళ్లు ఉండవు. నెతన్యాహు చాలా క్లియర్ గా ప్రకటించాడు కూడా, తర్వాత వచ్చేటువంటి సక్సెసర్స్ కూడా ఎవ్వరికి కూడా అవకాశం ఇవ్వను, వాళ్ళందరినీ కూడా లేపేస్తానంటూ ప్రకటించాడు. ఒక మాటలో చెప్పాలంటే అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్, వాళ్ళకి ఆ హక్కు లేదు, వాళ్ళు ఉండరు అని చెప్పి ప్రకటించారు సింపుల్ గా. సో ఇట్స్ వెరీ క్లియర్ ఎవరు నెక్స్ట్ ఖమేనీ ప్లేస్ లో వచ్చినా ఆ తర్వాత 1 by 1 ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా మేము లేపేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. దెన్ మరోవైపు ప్రజల్ని రెచ్చగొడుతుంది. ఇప్పటికే మరొకటి ఇక్కడ చాలా క్లియర్ థింగ్ ఏంటంటే సచిన్, ఇట్ సీమ్స్ లైక్ అతి త్వరలో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కొంచెం తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. సో దే డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ మోర్ టైం. ఎందుకంటే కంపారిటివ్లీ ఇజ్రాయెల్ అండ్ అమెరికాతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఆయుధ సంపత్తిలో ఇరాన్ వెనకపడే ఉంది. అండ్ వాళ్ళకు వచ్చేటువంటి డైరెక్ట్ సోర్సులను ఇప్పటికే కట్ చేశారు. కొంత ఇండైరెక్ట్ సపోర్ట్ కానీ ఇండైరెక్ట్ సప్లై కానీ కొన్ని అగ్రదేశాల నుంచి వస్తుంది. అంటే ఇన్ఫాక్ట్ రష్యా చైనా నుంచి కొంత సపోర్ట్ వస్తుంది అంటున్నారు. చైనాకి సంబంధించిన ఒక షిప్ ఏదో వీళ్ళ వాటర్స్ దగ్గరికి కూడా వచ్చిందని కొంత న్యూస్ వస్తున్నప్పటికీ కూడా భారీగా వాళ్ళకి డైరెక్ట్ సప్లై అనేది ఆగిపోయింది. ఇన్ఫాక్ట్ రష్యా నుంచి రావాల్సినటువంటి సప్లై కూడా ఆగిపోయింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, వాళ్ళు ఓడిపోతారా గెలుస్తారా అనే ఆలోచన ఇప్పుడు చేయడంలా. వాళ్ళు చేస్తుందా ఒక్కటే, వీలైనంత నష్టం చేయాలి, వీలైనంత ఎక్కువ నష్టం చేయాలి, మాతో పెట్టుకుంటే ఏమైందో మేము చూపించాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డిజైర్ తో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మిగిలినటువంటి ఆయుధ సంపత్తితో డైరెక్ట్ గా ఇజ్రాయెల్ ని, ఇన్ఫాక్ట్ కుదిరితే డైరెక్ట్ గా యుఎస్ అయినా సరే టార్గెట్ చేసే ఆలోచనకి వెనక్కి తగ్గరు. యుఎస్ సంగతి కొంచెం పక్కన పెడితే ఇజ్రాయెల్ విషయంలో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి నష్టం తర్వాత ఇక అంటే వాళ్ళు లేని దెబ్బ సచిన్. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ అనిశ్చితి, ప్రజల్లో వ్యతిరేకత, యుద్ధంలో వాళ్ళ కీలక నాయకులు అందరూ పోయారు, వాళ్ళ మిలిటరీ ఆఫీసర్స్ పోయారు, అంటే వాళ్ళ హెడ్స్ అందరూ పోయారు, వాళ్ళ సుప్రీం లీడర్ పోయారు. ఇంకా వాళ్ళు భయపడడానికి ఏముంది? ఒకవేళ భయపడినా సరే ఇది ఇక్కడతో ఆగుతుందా? ట్రంప్ చెప్తున్నాడు కదా ఇంకో 2-3 వారాలు కంటిన్యూ అవ్వచ్చు వారం చెప్పేసి. నెతన్యాహు అంటున్నాడు మేము నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే సుప్రీం లీడర్ ప్లేస్ లో కొత్త సుప్రీం లీడర్స్ ఎంతమంది వస్తే అంతమందిని మేము లేపేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు కొత్త సుప్రీం లీడర్ మీద కూడా అటాక్ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. దెన్ అసలు ఇరాన్ వెనక్కి తగ్గడానికైనా సరే, అసలు ఆలోచించడానికైనా అవకాశం ఏముంది?
సో ఇప్పుడు పంటికి పన్ను కంటికి కన్ను, మీరు మాకింత నష్టం చేశారు కాబట్టి అంతకంత నష్టం మీకు డైరెక్ట్ గా చేసి చూపిస్తామని వీళ్ళు యుద్ధంలోకి దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ ఇరాన్ లో గత 2-3 రోజుల్లో వచ్చినటువంటి, ఎస్పెషల్లీ వాళ్ళ సుప్రీం లీడర్ పోయిన తర్వాత వచ్చినటువంటి మార్పు మనకి చాలా క్లియర్ గా కనపడుతుంది. మొత్తం గల్ఫ్ దేశాలన్నిటి మీద జల్లెడ పడుతున్నారు, యుఎస్ కి సంబంధించిన బేస్లన్నీ నాశనం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ గల్ఫ్ కి సంబంధించి గల్ఫ్ దేశాలకి వచ్చేటువంటి ఆదాయ వనరుల్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెగించేశారు. తెగించింది ఇరాన్. ఇక వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తి లేదు. మాకెంత నష్టం జరుగుతుంది అనే ఆలోచన లేదు వాళ్ళకి. మన శత్రువుకి ఎంత నష్టం చేద్దాం, ఎంత వీలైతే అంత నష్టం చేద్దాం అన్నటువంటి ఆలోచన మాత్రమే ఇక్కడ ఉంది. సో దే డోంట్ వాంట్ టు గివ్ ఎనీ మోర్ థ్రెట్స్. ఏదో థ్రెట్స్ ఇచ్చేసి ఒక మాటలు మాట్లాడి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే చేసి చూపిస్తున్నారు, దట్స్ ఇట్. సో ఇజ్రాయెల్ ఇప్పుడు రెడీ అవ్వాలి నష్టపోవడానికి. ఒక మాటలో చెప్పాలంటే మేబీ ఇప్పుడు లాస్ట్ ఖమేనీ పోయిన తర్వాత అమెరికా కొంచెం స్లో డౌన్ అయింది. ఈవెన్ దో అమెరికాకు సంబంధించినటువంటి ఈ స్థావరాల మీద, గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాల మీద అటాక్ చేస్తున్నప్పటికీ కూడా లాస్ ని బేర్ చేస్తూ అమెరికా ఈ డైరెక్ట్ వార్ ని కొంచెం పాజ్ చేసింది, కొంచెం స్లో అయింది. నాకు తెలిసి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే దే వాంటెడ్ టు స్ట్రైక్ అగైన్. మొన్న ఎంత భీకరమైనటువంటి దాడులు అయితే ఇరాన్ మీద చేశారో అంతకంటే మరింత భయంకరమైనటువంటి దాడులు మొన్న ట్రంప్ హెచ్చరించాడు కదా. ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చినప్పుడు మాకు జరిగిన నష్టానికి మేము ఇంతకింతకు మీ మీద పగ తీర్చుకుంటాం, మేము దాడులు చేస్తాం, ప్రతీకార దాడులు అంటే ఒకవేళ మీరు అలా చేస్తే మీరు కన్నీ విని ఎరుగని రీతిలో మేము దాడులు చేస్తాం, మిమ్మల్ని నాశనం చేస్తామని ట్రంప్ అన్నాడు. ఇట్ సీమ్స్ లైక్ ఇప్పుడు ఆ స్థాయికి వస్తున్నట్లుగా కనపడుతుంది. ఇట్స్ ఒక ఎడ్జ్కి రీచ్ అవుతుంది ఈ వార్. ఖచ్చితంగా నెతన్యాహు ఈజ్ ద టార్గెట్. నెతన్యాహు ఆఫీస్ టార్గెట్ కాదు, వాళ్ళ స్టాఫ్ టార్గెట్ కాదు, వాళ్ళ సైనిక అధిపతుల టార్గెట్ కాదు. నెతన్యాహు ఈజ్ ద టార్గెట్. మనం నిజం చెప్పాలంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెతన్యాహు మీద డైరెక్ట్ గా ఏదైనా అటాక్ జరిగిందని కానీ అతనికి అంటే వీ కాంట్ ప్రిడిక్ట్, అతను ఇలా జరుగుతుందని మనం చెప్పలేకపోయినప్పటికీ దే వాంట్ టు రీచ్ దట్ లెవెల్. ఒక మాటలో చెప్పాలంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో ఒకవేళ ఇజ్రాయెల్ కి నష్టం జరిగినా సరే, అండ్ మీన్ వైల్ ఒకవేళ అమెరికా ఇన్వాల్వ్ అయినా సరే దే వాంటెడ్ టు ఎన్కౌంటర్. ఖచ్చితంగా చాలా వాళ్ళ ఫోర్స్ రెడీగా ఉంది. ఒక్కటే మాట, తెగించారు. ఎంత నష్టమైనా వాళ్ళు ఇప్పటికే చాలా నష్టపోయారు, కొత్తగా నష్టపోవడానికి ఏమీ లేదని చెప్పేసి ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఆపినా, ఆంక్షల మీద ఒకవేళ వాళ్ళు నడవాల్సి వచ్చినా సరే వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే పూర్తి హోల్డ్ అంతా కూడా యుఎస్ ఇజ్రాయెల్ చేతిలోనే ఉంటుంది కాబట్టి. అంటే తలొంచి వాళ్ళ కింద బతకడం కంటే కూడా తెగించి వాళ్ళ మీద యుద్ధం చేద్దాం, నష్టపోయినంత ఆల్రెడీ నష్టపోవడానికి ఏమీ లేదు, మనం నష్టపోయిన దానికి వాళ్ళకు కూడా వీలైనంత నష్టం చేద్దాం అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కొన ఊపిరితో ఉన్న సైనికుల్లాగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి. ఎలాగో పోతాడని తెలిసినప్పుడు నాతో పాటు ఒక 100 మందిని తీసుకెళ్లిపోతా అని చెప్పి కొంతమంది డైలాగులు చెప్తుంటారు కదా హీరోలు. ఇప్పుడు ఇరాన్ కండిషన్ అలా ఉంది. వాళ్ళు కొన ఊపిరితోనే ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే. అండ్ వీలైనంత నష్టాన్ని వాళ్ళు రిస్క్ ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక అవతల వాళ్ళకి ఎంత నష్టాన్నైనా చేయడానికి రెడీగా ఉన్నారనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరింత పెద్ద వార్తలు మనం వినబోతున్నాం సచిన్. ఖచ్చితంగా మరిన్ని పెద్ద వార్తలు, మరిన్ని భయంకరమైనటువంటి దాడులకు సంబంధించిన వార్తలు మరికొద్దిసేపట్లో మనం వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత దూరం ఇరాన్ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. అండ్ ట్రంప్ ఖచ్చితంగా సైలెంట్ గా ఉండే పరిస్థితి ఉండదు ఒకవేళ సిచ్యువేషన్ ఇలాగే కనుక కంటిన్యూ అయితే. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంకా పెద్ద వార్ అవబోతుంది, ఇంకా పెద్ద నష్టాన్ని చవి చూడబోతున్నారు. ఖచ్చితంగా ప్రపంచం దాన్ని విట్నెస్ చేయబోతుంది మరికొన్ని గంటల్లో. ఆల్ రైట్, ఇప్పటికైనా ఎవరైనా చూడండి లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మీకు. IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కొద్దిసేపటి క్రితం భయంకరమైన బ్రేకింగ్ న్యూస్ అందించింది. ఇజ్రాయెల్